ప్రతి ఒక్కరిపై నీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని డిఆర్టీఓ శేఖర్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం వర్షపు నీటిని వడగట్టేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. తిప్పర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్, కస్తూర్బా స్కూళ్లలో విద్యార్థులకు భూగర్భ జలాల పరిరక్షణపై కళా బృంద కళా ప్రదర్శనలతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిఆర్టీఓ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నీటిని సంరక్షించుకునేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పరిసర ప్రాంతాలలో దోమలు, కీటకాలు లేకుండా అనారోగ్యంతో బాధపడకుండా ఉండాలని సూచించారు. గత కొన్ని సంవత్సరాల క్రితం బోరుబావులలో నీళ్లు తాగేవారని ఇప్పుడు బాటిళ్లలో నీళ్లు తాగుతున్నామని, రానున్న రోజుల్లో పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ కడియం రామ్మోహన్, ఎంఈఓ నరసింహనాయక్, తిప్పర్తి మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎండి షఫీ, వెంకన్న, విద్యార్థులు, కళాబృందం కళాకారులు వేముల పుష్ప, నిర్మల, లతీఫ్, ధనశేఖర్, సునీత తదితరులు పాల్గొన్నారు. నీటి సంరక్షణ ప్రజల భాగస్వామ్యం, జన సంచాయ్, జన్ భాగీదారి అంటే నీటి సంరక్షణ ప్రజల భాగస్వామ్యం. మరి ఈరోజు పరిస్థితులు చూస్తే నీటి సంరక్షణ కార్యక్రమాల మీద అవగాహన నశించింది అనే ఒక ఆలోచనతోటి, ఎందుకంటే ఈ జనరేషన్ అంతా కూడా మరి నీటిని కానీ భూమిని కానీ వాతావరణం కానీ కాలుష్యం చేయడానికి ఈ జనరేషన్ చాలా ఎక్కువ ముఖ్య పాత్ర పోషించింది. మరి ఇదే విధంగా కంటిన్యూ అయితే భవిష్యత్ తరాలకి ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 2018 నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంది. మరి ఇంతకుముందు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే మరి మన రాష్ట్రంలో ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మనము చేసినటువంటి కార్యక్రమాలకి దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం జరిగింది. మన జిల్లాకి జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు రావడం, మరి ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో నీటి సంరక్షణ ప్రజల భాగస్వామ్యం అనే ఒక క్యాంపెయిన్ గత 2 నెలలుగా తీసుకోవడం జరిగింది. మరి మే 10th 11th నుంచి జూన్ 10th వరకు అన్ని గ్రామాల్లో తిరిగి ఉపాధి కూలీలకు, వ్యవసాయదారులకు ఈ నీటి సంరక్షణ కార్యక్రమాల మీద అవగాహన కార్యక్రమాలు చేసాం కళాకారుల బృందాలతో. అయితే మాకు మళ్ళీ ఏం ఆలోచన వచ్చిందంటే, పెద్దవాళ్ళకి చెప్పితే ఆల్రెడీ ఆ జనరేషన్ అయిపోయింది, మనము ఈ స్టేజ్ తీసుకొచ్చిందే పెద్దవాళ్ళం, అంటే ప్రస్తుత తరం. మనం అందరం పైన కూర్చున్న వాళ్ళందరం కూడా, వెనక చుట్టూ కూర్చున్న వాళ్ళందరం కూడా ఈరోజు పరిస్థితి మనందరం కారణం. ఇప్పుడు మనం చెప్పితే మారాలంటే చాలా ఇబ్బంది, పెద్దవాళ్ళు మారాలంత తొందరగా. కానీ నేటి తరం, వచ్చే తరం ఈ స్కూల్ పిల్లలకి వీటి మీద అవగాహన కల్పిస్తే భవిష్యత్ తరం ఒక అవగాహన ఏర్పరచుకొని వీటి మీద శ్రద్ధ పెడతారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. గత నెల రోజుల నుంచి ఆల్మోస్ట్ 15th మీ స్కూల్స్ మొదలైన డే నుంచి అన్ని స్కూళ్ళకి తిరిగి, రోజు ఒక 4-5 స్కూళ్ళకి తిరిగి మరి పిల్లలందరికీ కూడా నీటి సంరక్షణ మీద అటు కళాకారుల బృందాలతోటి మరి ఈ పోస్టర్ల ద్వారా, మాటల ద్వారా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. గతంలో మనం పలు సందర్భాల్లో ఇక్కడ గ్రామ పంచాయతీ పాలకవర్గంతో మనం సమీక్ష చేసుకున్నప్పుడు తిప్పర్తి మండల హెడ్ క్వార్టర్ కావచ్చు, అది ఈ పరిధిలో ఉన్న 26 గ్రామ పంచాయతీలు కావచ్చు, అన్ని గ్రామాల్లో మనకు ఉపరితల భాండాగారాలు ఉన్నాయి. ఆ ఉపరితల భాండాగారాల దగ్గర నుంచి ప్రతి ఇంటికి మనం సాగర్ వాటర్ ఇస్తూ ఉన్నాం, తర్వాత సాధారణ వాటర్ ఇస్తూ ఉన్నాం. ఆ ఇచ్చే క్రమంలో ఈరోజు ఇస్తున్న వాటర్ రేపు ఇస్తున్నాం, ఈరోజు ఇచ్చినటువంటి వాటర్ను రేపు వస్తున్నాయి కదని చెప్పేసి వాటిని కింద పడపోసి వృధా చేస్తున్నారు నీటిని. ఒకవేళ అక్కడ డ్రైనేజ్ మోరి ఉంటేనేమో ఆ మోర్లు పడిపోతున్నాయి. ఒకవేళ మోరీలు లేకపోతే గ్రామాలు పర్యటించే క్రమంలో నేను గమనించిన విషయం ఏమంటే, అక్కడ బురదమయమై ఈగలు, దోమలు జమై ఈ సీజన్లో డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ కూడా వచ్చే వాటర్ని ఏదైతుందో మీ తల్లిదండ్రులకు మీ ద్వారా నేను తెలియపరుస్తా ఉన్నా. వాళ్ళందరికీ కూడా ఆనాపులు పెట్టుకోమని చెప్పినాం. మనం ఎన్నో ఖర్చు పెడతా ఉన్నాం, ఒక 15 నుంచి 30 రూపాయలు పెడితే ప్లాస్టిక్తో ఇనుపదో వస్తుంది. కాబట్టి ప్రతి ఇంటికి ఆనాపులు పెట్టుకోవాలి, గ్రామ పంచాయతీ సహకరించాలని చెప్పేసి మీ ద్వారా సవినయంగా కోరుతా ఉన్నాను. జలసంచాయ్, జన భాగీదారి, జలశక్తి అభియాన్ అనే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే,
నీటి వనరులను సంరక్షించడం, వర్షపు నీరు ఎప్పుడు పడినా ఎక్కడ పడినా ఆ నీరు భూమిలో ఇంకేటట్టు చేయడము, నీటి వనరులను కాపాడుకొని భూమిలో ఉన్నటువంటి నీటి మట్టాన్ని పెంచి వ్యవసాయానికి ఇతర కార్యక్రమాలకు ఉపయోగించుకోవడము, నీటి కొరతను నివారించడము, ఎక్కడ పడిన నీరు అక్కడ ఇంకేటట్టుగా చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం. అయితే ఇందులో ఉన్నటువంటి ఆ సాధనాలను, ఆ యొక్క దశలన్నింటినీ కూడా ఏ విధంగా నీటిని ఎక్కడ పొదుపు చేయాలి, ఇంట్లో, బడిలో, కార్యాలయాల్లో, మెట్ట ప్రాంతాలలో, వ్యవసాయ ప్రాంతాలలో, నీటి దొరకని ప్రదేశాలలో ఏ విధంగా నీటిని పొదుపు చేసుకోవాలి అనే ఈ కార్యక్రమాన్ని మరి దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అది మన నల్గొండ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా మరి మన జిల్లా కూడా రాష్ట్రపతి అవార్డు రావడం జరిగింది. మరి PDDRDA గారికి ప్రత్యేకమైనటువంటి మా పాఠశాల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం సార్. గట్టిగా చప్పట్లు.